మార్చి 4 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం. దేవుని మహిమ పరచటమే నీ జీవిత ముఖ్యోద్దేశ్యంగా, నీ జీవన శైలిలో ఒక నియమంగా కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా నిన్ను ఘనపరుస్తాడు. తాత్కాలికంగా నువ్వు మనుషుల దగ్గరుండి ఎలాంటి మెప్పునూ పొందలేకపోవచ్చు, కాని అత్యంత ప్రభావపూరితంగా దేవుడే నిన్ను ఘనపరుస్తాడు. మనస్సాక్షి నిమిత్తం మనం కొన్నిసార్లు అవమానం పాలవడానికిష్టపడితే అది చివరకు నిజంగా దేవుని ఘనపరిచే అనుభవంగా మారుతుంది. ఏలీ తన కుటుంబాన్ని సరిగ్గా దేవుని మార్గంలో నడిపించకపోవటం వలన యెహోవా నామాన్ని దూషణపాలు చేసినట్లయింది. ఏలీ కుమారులు పరిశుద్ధ యాజక వృత్తికి తగినట్లుగా నడుచుకొనకపోవడం వలన దేవుడు వారిని ఘనపరచక వారి కుటుంబం నుండి యాజకత్వ భాగ్యాన్ని తీసివేశాడు. దేవుడు ఏలీ కుటుంబస్తుల్లో ఏ ఒక్కరికీ అవకాశం ఇవ్వకుండా యవ్వనస్తులైన సమూయేలునే ఆ దేశంలో న్యాయాధిపతిగా ఏర్పాటు చేశాడు. దేవుడు నీ కుటుంబాన్ని అందరిలో ఘనపరిస్తే నీవు తప్పకుండా అన్ని విషయాలలో ప్రభువును ఘనపర్చాలి. దుష్టులు లోక సంబంధమైన ఘనతలు పొందటానికి కొన్నిసార్లు దేవుడు అనుమతించవచ్చు. అయితే దేవుడే తనెందు పరిశుద్ధమైన విధేయత కలిగిన వారికి నిజమైన ఘనత కలిగేటట్లు జాగ్రత్త తీసుకుంటాడు. అంతేకాదు, మహిమ, మెప్పు, అక్షయతలను తన వారికివ్వటానికి ఆయన దాచి ఉంచాడు. ఈరోజు దేవుని ఘనపరచటానికి మనం ఏం చేద్దాం? మన నోటి సాక్ష్యం ద్వారా, కార్యసాధకమైన విధేయత ద్వారా, మనకున్న సమస్తంతో దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. ఏదైనా ప్రత్యేక పరిచర్యను ప్రభువు కొరకు చేసి ఆయనను ఘనపరుద్దాం. ఆయన మనలను ఘనపరుస్తున్నాడు కనుక మన పనులన్నీ ప్రక్కన పెట్టి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ఆయనను ఏ విధంగా ఘనపరచాలా అని ఆలోచిద్దాం.